నమస్తే. ఈ పాటికి మీరందరూ సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు. సో తీన్మార్ మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతా ఉంటే సో దానికి ఒక్కసారిగా నిరుద్యోగులు వచ్చి అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రెస్ మీట్ వాళ్ళది కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఒక్కసారి వచ్చి తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్లో ఒకటేసారి వెళ్లి తిరిగిన పరిస్థితి అంతా కూడా ఇప్పటికి మీరు సోషల్ మీడియాలో చూస్తుంటుంది. వీడియోలు చాలా వైరల్ అవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది మనతో పాటు జనార్దన్ రావు మాట్లాడదాం. సో ఏం జరిగిందన్న, అసలు మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? అక్కడ మీది కూడా ప్రెస్ మీట్ ఉందన్నారు, వాళ్ళది పెట్టుకున్నారు. సో క్లాష్ ఎక్కడ వచ్చింది? ఎందుకు మీరు ఆయన మీద తిరగాల్సి? డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులకు జరిగిన అన్యాయం గురించి ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. 12 to 1. మరి 12 to 1 అనేది అదే. మరి ఆయన ఎందుకు ఆయన 1 to 12 ఆయన 11 to 12 పెట్టుకున్నాడు. ఆయనే లేట్ వచ్చిండు. మా స్లాట్ ఆయన మాట్లాడుకున్నాడు, మాకు అభ్యంతరం లేదు. మళ్ళా 2 to 3 ఉంది, గురుకులాల మీద మాట్లాడేది ఉంది. మల్లన్న నిరుద్యోగుల తరపున ఎమ్మెల్సీ, బీసీ మీద కాదు, ఎస్సీ మీద కాదు, ఎస్టీ మీద కాదు, ఓసీల మీద కాదు. గ్రాడ్యుయేట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తి, గ్రాడ్యుయేట్లో ఓటేస్తే గెలిచినటువంటి వ్యక్తి. 12 నెలల ఉద్యమంలో ఏనాడు తీన్మార్ మల్లన్న మా తరపున రోడ్డు మీద కొట్లాడలే, మాకు నయా పైసా సాయం చేయలే, ఒక కేసు వేయలే. అంటే ఈడబ్ల్యూఎస్ అంటాడు, అంటే ఇంకొకటి అంటాడు, ఇంకోటి అంటాడు, బీసీఏ అంటాడు, రెడ్డిలు మీకు పిచ్చ ఎత్తుకోరంటాడు. మరి ఇదే గ్రూప్ 1లో ఓసీలు అధ్వానంగా తీసుకొని పోయారు. కొన్ని లూప్ హోల్స్ జరిగినాయి, దాని తరపున వచ్చినవా? ఆ బీసీ ఓసీలలో కటిక దరిద్రంలో ఉన్నటువంటి బిడ్డలు, కష్టపడి చదువుకున్న బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే కూడా నువ్వు రాలేదు. బలిచినోడు నీ కాంగ్రెస్లో బలిచినోంది, ఉద్యోగం అయింది. ఇలాంటి దానికి నువ్వేం సహకరించినటువంటి మల్లన్న మాకు మల్లన్న నిలదీయొద్దా? నిరుద్యోగుల తరపున కొట్లాడలేదని అడిగినాం అన్న. మీరు నైట్ వచ్చి రిపోర్ట్ చేసిర్రు, వచ్చిండా? తర్వాత వారం రోజులు కొట్లాడిన రోడ్ల మీద వచ్చిండా? బండి సంజయ్ అన్న వచ్చినప్పుడు వచ్చిండా? దాని తర్వాత అందరూ వచ్చిర్రా? రాలేదు. నిరుద్యోగుల తరపున వచ్చి స్ట్రీట్ ఫైట్ చెయ్యి, లీగల్ ఫైట్ చెయ్యి, కేసులే. మా వల్ల కాకుండా మేము బీఆర్ఎస్ వాళ్ళను అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం. నువ్వు ఒక బీసీ పెట్టావు, ఎస్సీ ఎస్టీ పీటీలకు అన్యాయం జరుగుతున్న జీవోలు రద్దు కావాలని నువ్వు ఎందుకు కేసేయా? ఒట్టే రెచ్చగొట్టేది పెట్టేది కాకుంటే అంటే నీకు రాజకీయం కొరకు ఈ వాదాలు ఉండాలి, ఈ జీవోలు ఉండాలి, ఈ రథాంతం ఉండాలి, ఈ సమస్యలు రావణ కాష్ట లెక్క కాలుతూ ఉండాలి తప్పితే ఈ సమస్య తీరొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల జీవితాలు మారొద్దు, వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు. ఈ బీసీ వాదం అనేటి వాళ్ళ కన్ను కనిపించట్లేవా? కన్ను దొబ్బినాయా? ఎందుకు రారా వీళ్ళు అశోక్ నగర్కు? వీళ్ళు మేమంతా వాళ్ళ బిడ్డలం కాదా? మాకన్నా ఎక్కువ బీసీ వాదం వీళ్ళకి తెలుసా? ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఇయ్యాలో వచ్చి అంటున్నారు. మేమందరం తీన్మార్ మల్లన్న అంబేద్కర్ సిద్ధాంతం అని అంగిలాగా వేసుకో సిద్ధాంతం అన్నప్పుడు ఏడ బండారు మల్లన్న మట్టున్నాడు ఒక్కొక్కడు అంటున్నా. ఏడ బండారు మీరు? వచ్చేజానే నువ్వు ఎక్కడ బండావు? నా మీద దాడి చేపించినావు నువ్వు. ఇదే ఆయన రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నువ్వు బీఆర్ఎస్లో ఉండి నా మీద దాడి చేపించడానికి నీకు ఇలా బీసీ వాదం గుర్తొచ్చి మమ్మల్ని కవితక్క మనుషులు లెక్క చూస్తావు. ఖబర్దార్ జానన్న, నువ్వు మార్చుకో పద్ధతి. మల్లన్నకు చెప్పు, నువ్వు సూర్యాపేటలో చేసిన అగాత్యాలు, దోపిడీలు అన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చి వాదం అని మా మీద మళ్ళా నిందలేస్తావు. అంటే మీరు ఆయన ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళినప్పుడు ఆయన స్పందన ఎట్లుంది అని ఏమని చెప్పారు? మేము ఎందుకు వెళ్ళామన్నా? అదే ప్రెస్ మీట్ లో నీకు చూపించినా కదా, ఆయన ఉన్నాడు. అడగొద్దా? ఇక ఆయనకేమో అడగొద్దా? మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు. అడగొద్దా అంటే అడగం. అరే ప్రెస్ మీట్ ఉంటే ఆ ప్రెస్ మీట్ మాట్లాడినాక అడిగినా, వస్తుండ నువ్వు మాట్లాడకని అడ్డుకున్నావా? అంతా అయిపోయింది, దిగు ఉరుకుతాడు. అయిపోయినాక మీడియా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేము కూడా అడిగినాం. ఆ నుంచి వాళ్ళు ఒకటేసారి కుప్ప కాకులు ఉరుకొచ్చినట్టు వచ్చి మా మీద వాలి మమ్మల్ని ఆగవాగం చేస్తుండే కాయకాయ అంటుండే. మేమే అనాలా? అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా తీన్మార్ మల్లన్న మీద అంటే మీరు అడిగారు, మీ హక్కు ఉంది కాబట్టి మీరు అడిగారు. కానీ ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుంది? వీళ్ళంతా కవితక్క మనుషులు, సో కవితక్క చెప్పింది కాబట్టి వచ్చారు. ఇప్పుడు కవితక్క పక్షాన ఉండాలి కాబట్టి ఈ విధంగా తీన్మార్ మల్లన్న మీద మాట్లాడే ప్రయత్నం చేశారు అని చెప్పి ఇప్పుడు ఆ వాదం వినిపిస్తుంది. దానికి ఓకే, నేను కవితక్క మనిషిని. బీసీ వాదం నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు, అంగిలాగ సిద్ధాంతం ఎప్పుడు ఎడిపోయింది. బీసీ వాదం ఎత్తుకున్నావు, నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచినావు, రెడ్లని గెలిపించినావు, కోమటిరెడ్డిది ఈ పంగ చీల్చి, నార్కడిపల్లి ఈ పంగ చీల్చి నల్లగొండలు వేస్తున్నావు. మళ్ళీ అలా రెడ్లదే పోయి సమర్ తాగినావు, సమర్ రాసినావు అని పాటలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నావుగా, మరి రేవంత్ రెడ్డి పంపించి బీసీ వాదం నాశనం చేస్తుందిగా. నువ్వు రేవంత్ రెడ్డి కోవర్చువా, రెడ్ల కోవర్చువా చెప్పు. నువ్వు రెడ్ల కోవర్చువా చెప్పు, అంతే. సో ఫైనల్ ఏం చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఈ విధంగా మాట్లాడదు అంటే, అలాగే మీరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడు. సో ఏం చెప్పాలంటే మల్లన్న తెలుసుకో, మీకు మాకు ద్వేషం లేదు, విధ్వంసం లేదు. నిన్ను ఎవడు ఆదరించినప్పుడు నీ తరపున మేము వచ్చి కొట్లాడిన వాళ్ళం. నువ్వు అంగిలాగ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని వచ్చిన వాళ్ళం. ఈ రోజు నీకు పదవి వచ్చినాక వీళ్ళు వస్తున్నారు అడ్డు పెట్టుకొని. నిరుద్యోగుల తరపున గెలిచినావు, అశోక్ నగర్కు రా, మా తరపున కొట్లాడు, ప్రభుత్వాన్ని నిలదీయి, మాకు కేసులు అయ్యి ఈడబ్ల్యూఎస్ మీద సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లను, హరీష్ సాల్వే లాంటి వాళ్ళను, పట్వాలే లాంటి వాళ్ళను
తర్వాత మన చాలా చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద అడ్వకేట్లు ఉన్నారు సుప్రీంకోర్టులో, కపిల్ సిబాలు, అభిషేక్ మను సింఘి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టించి మాకు ఈ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ ఉన్న తప్పులను సరిదిద్దిపించేటట్టు చేయగాని ఉట్టిగానే ఊరికే నీకు యూట్యూబ్ ఛానల్ ఉందని మాట్లాడి 4 ప్రెస్ మీట్లు పెడితే ఈ ఉద్దరం ముచ్చట్లు. సో విన్నారు కదా, ఇది జనార్దన్ చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఉందో దాని తర్వాత టైం స్లాట్లో మాది ఉంది అని నేను ముందుగా చెప్పినా కదా, సో ఆ విధంగా మాది కూడా ఉంది. కానీ సో మీరు నిరుద్యోగుల పక్షాన గెలిచారు, మీరు ఆ పక్షం వదిలేసి మీరు కంప్లీట్ బీసీ వాదం ఇంకో వాదం తీసుకోండి ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నించాం. ఇదంతా కూడా జరిగిందని చెప్పి జనార్దన్ క్లారిటీ చెప్పే ప్రయత్నం చూస్తాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.